సో హలో గైస్, వెల్కమ్ టు ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియో. ఈరోజు అయితే మనమైతే ఆడబోతున్నాం ఫ్రీ ఫైర్. ఇక లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం. సో మనమైతే స్టార్ట్ అయితే చేసేసాం అనమాట. కోర్ట్ వాళ్ళు అయితే దిగుదాం మనం వచ్చేసి. ఇలా చూడండి మేడం, నేనెందుకని నా కూతురు చంపుకుంటాను? దానికి ఎందుకంటే చిత్రాన్ని చంపుంటే దానికి కారణం ఆ అమ్మాయి తన పెళ్లి జీవితాన్ని వదిలేసి మళ్ళీ నీతోనే వచ్చి చేరినందువల్ల ముక్కు పగిలిపోయింది. ఒకవేళ ప్రియాని చంపుంటే ఆ కారణం ఇక్కడనే దిగుతున్నాం అనమాట. ఓకే, గన్ అయితే దొరకాలి తొందరగా. విషయం తెలుసు కదా సార్, మేము బుల్లెట్స్ ఇంటికి తీసుకెళ్ళడానికి మాకు అనుమతి లేదుగా. నా డ్యూటీ ఫినిష్ అయిపోయాక నేను బుల్లెట్ గన్ సార్. అలాగా బిజాన్ గన్ అయితే దొరకడం అయితే జరిగింది అనమాట. ఓకే, కింగ్ ఫిషర్ నెక్స్ట్. ఆ రోజు నేను ఒక బుల్లెట్ ఫైర్ చేస్తాను సార్. పోయిన సంవత్సరం దసరా కూడా నేను బుల్లెట్ ఫైర్ చేశాను. రెండో బుల్లెట్ ని అమ్మాయి మీద కాల్చావు అంతే కదా? లేదు సార్, నేను రెండో బుల్లెట్ కూడా నేను ఓకే గైస్, అక్కడ నుంచి అయితే ఎవడో అయితే వెళ్తున్నాడు. ఓ నో 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 గైస్, ఈ కేసులో ఓ నో గైస్, కొంచెం డ్యామేజ్ పడితే మనమైతే మా జడ్డు ఉంటే చచ్చిపోతుంటుంది బాబు. ప్రియాకి పెళ్ళైన వెంటనే దాని మీద ఇంట్రెస్ట్ నీకు పోయింది కదా, కానీ ప్రియా నిన్నే పెళ్లి చేసుకుంటుందని ఆశపడ్డారు. అది కూడా ఓ నో గైస్, నెట్వర్క్ ఆ టార్చర్ భరించలేకే తనని నువ్వు చంపేశావు. ఆవిడ బాడీని ఎవరు ఐడెంటిఫై చేయకూడదని ఆవిడని చంపేసి కాల్చేశావు. సో ఫైనల్లీ హెడ్ షాట్ తో అయితే ఎలిమినేట్ అయితే చేయడం అయితే జరిగింది. ఓ నో గైస్ 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 నో గైస్, ఓ నో 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 నిజంగా ఓ నో గైస్ గైస్, ఒర్రే గైస్, మననైతే P90 తో అయితే ఎలిమినేట్ అయితే చేశాడనమాట. సో పీక్ అయితే కొత్తగా మారిపోయిందని చాలా మంది అంటున్నారు, కానీ పీక్లో అయితే మనం దిగం వద్దు, ఎందుకంటే చాలా రిస్కీ. ఓ నో గైస్, ఇక్కడైతే ఎవడో అయితే ఉన్నాడు. ఓకే ఓకే, అవకాశం ఉంది, కానీ ఆ రైఫల్ అదే ప్రశ్న, హంతకుడి చేతికి అది ఎలా దొరికింది? మర్డర్ వెపన్ గురించి మనకి ఏదైనా క్లూ దొరికిందంటే అప్పుడు అది కన్ఫర్మ్ అవుతుంది. ఏం చేయాలి? ఒక పని చేయి, నవీన్ని తీసుకుని వాళ్ళ గ్రామానికి వెళ్ళాలి. సో ఫైనల్లీ దీన్ని కూడా అయితే ఎలిమినేట్ అయితే చేసాం. వీని దగ్గర P90 కన్నా ఉందబ్బా. అరే యాడ్స్ ఇన్విటేషన్ చెప్పిస్తున్నాయి గైస్. అరే ఓకే, P90 మనకైతే దొరికింది ఫైనల్లీ. నాకు ఫేవరెట్ గన్, కానీ స్కిన్ అయితే లేదనమాట దీనిలో వచ్చేసి. ఓకే, ఎవడు కనబడి ఓకే అక్కడ ఎవడైతే ఉన్నాడు నాకైతే కనబడ్డాడు. అవును గైస్, 4-5 గంటల ముందే ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోయింది. ప్రియానే చిత్రాన్ని మర్డర్ చేసుకోవచ్చుగా, కారణం ఏమైనా కావచ్చు. ఎందుకంటే తనకి అమ్మాయి మీద ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ రోషన్ ప్రతి కలిసి చిత్రాన్ని చంపవచ్చు కదా. ఇక్కడ మనమైతే ఒక 9. ఓకే ఓకే ఓకే, ఎవ్వడు అయితే వెళ్తున్నాడు అక్కడికి. ఏంద్రా అది, వాని దగ్గరనైతే స్నైపర్ అయితే ఉందన్నమాట. ఓకే, ఎలిమినేట్ అయితే చేసేయడం. వా గాయస్, నిజంగా
ఓ నో ఓ నో ఇందులో ఓన్లీ 2 బుల్లెట్స్ ఉన్నాయి, కానీ మీ దగ్గర 3 బుల్లెట్స్ ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక బుల్లెట్ కనిపించకుండా పోయింది. బుల్లెట్ కూడా దొరుకుతుంది, మనకి స్టేట్మెంట్ కూడా దొరుకుతుంది. అర్రే గా సో మనమైతే మన సెకండ్ మ్యాచ్ ని కూడా స్టార్ట్ చేసేసా. సో మనమైతే మన సెకండ్ మ్యాచ్ ని కూడా స్టార్ట్ అయితే చేయడం అయితే జరిగింది. సింపుల్ ఓకే. ఓ నో గైస్, మళ్ళీ యాడ్స్ మరి ఘోరంగా వస్తున్నాయి అబ్బా. మ్యాక్సిమం నెక్స్ట్ వీడియోలో యాడ్స్ రాకుండానైతే అరే గైస్ వీడు గాల్లో వెళ్తున్నాడు గైస్. అరే యార్ వీడు గాల్లో వెళ్తున్నాడు గైస్. సజ్జా గైస్ రేర్ గ్లిచ్ అనమాట ఇది. వచ్చేసి గాల్లో తేలడం వన్ ఆఫ్ ద రేర్ గ్లిచ్ లో ఇది ఒకటి అనమాట ఫ్రీ ఫైర్ లో. ఓకే ఓకే, ఎవడైనా దిగాడా? ఎవడైనా దిగాలి. చిత్రాలు గొడవ పడ్డావు, డబ్బు కోసం గొడవ పడ్డావు. అమ్మాయి దగ్గర డబ్బు అడిగావు, ఆ అమ్మాయి లేదని చెప్పింది. చిత్రాన్ని ఆ తర్వాత ఓకే. అరే గైస్ ఎవ్వరు దిగలేడు గైస్ ఇలా. అరే గైస్ ఎవడైతే దిగలేడు ఇక్కడ. Oh no guys. No. Guys, మళ్ళీ అయితే మననైతే రివైవ్ ఇన్ 5 seconds ఛాన్స్ అయితే వచ్చింది. ఈసారి అయితే 100% చూద్దాం. Oh no guys, రిస్క్, చాలా రిస్క్. లోపలికి వెళ్ళిపోవాలి తొందరగా, దిగగానే లోపలికి వెళ్ళిపోవాలి. ప్లాస్మా నా ఫేవరెట్ గన్ అనమాట. ఇది నా ఫేవరెట్ గన్. చాలా ఫేవరెట్ గన్స్ అయితే ఉన్నాయి నాకు వచ్చేసి. అరే గైస్ కొంచెం ఉంది వాడి హెల్త్. వాడు తెలివి తక్కువ గైస్. అర్రే గైస్ తెలివైనడే. ఒర్రే గైస్. సో గైస్ మనమైతే మన లాస్ట్ వీడియోని కూడా, లాస్ట్ మ్యాచ్ని అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. మరి సో ఇక మరి మార్స్ ఎలక్ట్రిక్లో అయితే దిగుతున్నా. ఇక దేవుడి మీద వదిలేస్తున్నా ఈసారి, లాస్ట్ ఛాన్స్ కాబట్టి. ఓకే P90 కాదు, ఇది P90 కాదురా. P90 కాదురా, ఇది G36. అరే G36. అరే MSC 10 మ్యాక్స్ 10తో అయితే కొట్టేశాడు మనం వచ్చేసి. ఓకే ఇంతకుముందు మనోడు గాల్లో తేలాడు. దట్ ఈస్ అవర్ కెపాసిటీ రా. దట్ ఈస్ అవర్ కెపాసిటీ. గాల్లో తేలడం మన కెపాసిటీ రా. ఇంకేంద్రా మొత్తం.
ఉంది. అది నీ బుల్లెట్ తో మ్యాచ్ అవుతుంది. ఓకే 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 వెనకాల ఓ నో గైస్. వాళ్ళు నన్ను వదిలి పారిపోయారు సార్. మా లైఫ్ క్లియర్ అయింది కదా సార్, నేను ఎందుకు అలా చేస్తాను సార్? ఒక్క నిమిషం చెప్పండి సార్. నేను చూసిన బాడీ కార్డ్ చెక్ చేస్తాను సార్. నా ఉద్దేశం అంతకుండా మన కళ్ళెందుకే ఉన్నాడు, మనమే చూడలేదు అంటే సార్. ఫోన్ రికార్డ్ ప్రకారం చూస్తే ఆవాజీ చిత్రంలో ఫోన్ చేశాడు. సో మనమైతే వీళ్ళనైతే చంపేసాం. అలాగే నేను అతని బాడీ కార్డ్ చెక్ చేశాను. జరగడానికి ఒక రోజు ముందుగానే ఆవాజీ చిత్రకు ఫోన్ చేశాడు. సంఘటన జరిగిన రాత్రి చిత్ర ఆవాజీకి ఫోన్ చేసింది. ఓ నో గైస్. నాకు ఇంట్రెస్ట్ పోయింది. సో గైస్ ఈ వీడియో అయితే ఇంతే. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసారు. దిస్ ఈస్ ద హ్యాపీ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైతే చూస్తున్నారో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.